అటు వెళ్తున్నా ఉత్తరాంధ్ర రూట్లోకి. ఆయన వస్తున్నాడంటే మనం చచ్చామే అనుకున్నా నేను. ఆ రోజున ఆగిపోవాలేమో ఆ ఊర్లో ఎక్కడన్నా అనుకున్నా. తీరా చూస్తే హైవే మీద ఒకవైపు కొంత అంతే. అప్పుడు నేను బాధపడ్డా. అంటే చిరంజీవిని దగ్గర నుంచి చూసినోడిని, పలకరించినోడిని, పరిచయం ఉన్నోడిని, పేరు పెట్టి ఆయన పలకరించినటువంటి మనిషి ఆయన ఏంది ఈ కాంగ్రెస్ లో ఉండటం వల్ల ఎంత దరిద్రం పట్టింది అనుకున్నా నేను. ఆయన త్వరగా దాని నుంచి పక్కకి వెళ్ళిపోవడం మంచిదైంది. ఇవాళ వెళ్తే చూడండి జనం ఎట్టాక పడతారు. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఇవాళైనా సరే వీళ్ళ దానికి మనం ఏర్పాటు చేయాల్సింది ఓన్లీ ఒకటే, చుట్టూ కంచె, మధ్యలో ఓ ట్రాక్టర్, ఓ లారీను, దాని మీద ఒక మైక్ ఎట్టామంటే పెద్ద ఖర్చు లేదు దీనికి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, అదే పోలీసులకి చెప్పాలి అంతే, ఇక అవి చూసుకుంటారు. మనం దాని నిర్వాహకుడికి ఖర్చు తక్కువ. చిరంజీవి అదే పవన్ కళ్యాణ్ అయినా ఇలా ప్రోగ్రామ్ సో చోటకు వస్తున్నాడు అని ఊళ్ళో టమ్కే ఎత్తే చాలు జనం ఎగబడిపోతారు. అదే రేషియో ఇతనికి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇదే జగన్ కి అంతకంటే ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇదేంటంటే రాజశేఖర్ రెడ్డి లెగసీ భారీగా వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఇతను లాగుకోగలిగాడు. ఇతను తెలివైన పని చేసిన కాంగ్రెస్ లో కాకుండా బయటకు వచ్చి కాంగ్రెస్ లోనే ఉంటే మరి చెన్నారెడ్డి గారు అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, ఇప్పుడు ఏముంది వాళ్ళు వెళ్తే ఏమైనా ఎగబడుతున్నారు జనం? లేదు. ఈయన కూడా అంతే, కొన్ని రోజులు ఈయనతో పని చేయించుకునే వాళ్ళు, పని కావాలనుకున్న వాళ్ళు తిరుగుతారు అంతే. అంతకు మించి ఉండేదిగా. బయటకు వచ్చేసి టిక్కెట్లు ఇచ్చే స్థాయి, ఎమ్మెల్యేలకు ఇచ్చేసి స్థాయి, ఎంపీలకు ఇచ్చే స్థాయి వచ్చినప్పుడు ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే కాంగ్రెస్ కి ఏదైతే బలమైన శక్తిగా ఉండేదో ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీ సపోర్టింగ్ ఇతనికి బాగా ఉంది. ఈ జంజీ తరంలో కూడా